Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Parmanchala. Here's a bit of the day. Which of the following is an indicator of the financial health of an economy? ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క హెల్త్ అనేది ఏదైతుందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది? జీడిపినా, ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన ఇండెక్సా, హోల్సేల్ కి సంబంధించిన ఇండెక్సా? నో ఆప్షన్ ఇస్ కరెక్టా. సో ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనలు అండ్ వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ చూసుకుంటే ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క హెల్త్ అనేది ఆ హెల్త్ ఇండికేటర్ ఆ గ్రోత్ ఇండికేటర్ ఏదైతుందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది? జీడిపి. So I think you people already aware of that one. So GDP is equal to is the final value of all the goods and services produced by our national in a financial year is known as GDP అని చెప్పేసి అంటాం. సో ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది ఏదైతుందో ఒక దేశంలో తయారు చేయబడ్డ అంతిమ వస్తు సేవల విలువనే మనం ఏమంటున్నాం? జాతీయ ఆదాయం అంటున్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి బిట్స్ అనేది బైలింగ్వల్ సెషన్స్ లో కావాలనుకుంటే అటు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటే లర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్ అని చెప్పేసి మన యొక్క ఛానల్లో ప్రారంభించడం జరిగింది. వీలుంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫుల్ లెంత్ వీడియోస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కాకుండా మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన అప్లికేషన్లో ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మీరు రాబోయే రోజుల్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటే బెస్ట్ ఫ్యాకల్టీతోని అటు ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. సో వీలుంటే మన యొక్క ఏదైతే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.